ఆలయాల పరిరక్షణ కోసం, ఆలయాల పునర్నిర్మాణం కోసం, కొత్త ఆలయాల నిర్మాణం కోసం, ఆలయాల నిర్వహణ కోసం ఉపయోగించాల్సినటువంటి ఈ యొక్క హిందువుల యొక్క డబ్బు ఎక్కడ ఉపయోగిస్తున్నారో ఎవరైనా జవాబు చెప్పే పరిస్థితి ఉందా ఈరోజు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అలాగే మనం కూడా ఏం చేస్తున్నారని అడిగే పరిస్థితుల్లో హిందువులు కూడా లేరు. ఇలాంటి అనేక పరిస్థితులు. దీంతో పాటుగా ఈరోజు ఒక దేశం యొక్క పేరు, ఇప్పుడు ప్రస్తుతం మనకందరికీ మీడియా మిత్రులుగా మీ అందరికీ తెలిసిన విషయం, దేశం యొక్క పేరు మార్చాలన్నటువంటి మెలుగు ఈనాడు మన భారతీయులకు కలిగింది. ఎప్పటికైనా కలిగినందుకు సంతోషించాలో, ఇన్నాళ్ళు మనం తెలుసుకున్నందుకు మనపైన మనమే జాలిపడాలో కూడా తెలియని పరిస్థితి. దేశం పేరుతోనే కాదండి, ఈరోజు చిన్న చిన్న గ్రామాల గల్లీల పేర్లతో సహా ఎంతో దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైన చర్య జరిగింది. మీకు ఉదాహరణగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక అమ్మవారి ఆలయంతో శ్యామలాపురం ఉన్నటువంటి ఒక గ్రామం ఉంది. దాన్ని మనమందరం సామర్లకోటగా పిలుస్తా ఉన్నాం.